హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందులోని ప్రే మూవీ తీసిన వాళ్ళే ఈ మూవీని మేక్ చేశారు అనగానే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. కానీ మూవీ చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యా. మూవీ పేరు బ్యాడ్లాండ్స్ కాదు, మూవీయే బ్యాడ్. విజువల్ ఇంకా CGI టాప్ నాచ్ ఉన్నాయి, కానీ స్టోరీ మాత్రం పరమ వీక్. అదే మూవీకి పెద్ద దెబ్బ. ఇంకా మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే యుక్త అనే తెగ వాళ్ళు వేటాడే వాళ్ళు తప్ప వీళ్ళని ఎవరు వేటాడలేనంత గొప్ప ప్రెడేటర్ యోధులు. అయితే ఈ తెగకి చెందిన ఒక ప్రెడేటర్ మన హీరో, కానీ వాళ్ళ తెగలో మనోడే వీక్. దానికోసంగా వాళ్ళ నాన్న తనని చంపాలనుకుంటాడు. అదేం దిక్కుమాలిన ఆచారం. ఇంకా విచిత్రం ఏంటంటే తమ్ముడిని కాపాడాలనుకున్న వాళ్ళ అన్నని కూడా చంపేస్తాడు వాళ్ళ నాన్న. ఇలాంటి కొంపలో అస్సలు పుట్టకూడదు. సో తన వర్త్ ప్రూవ్ చేసుకోవడం కోసం మానా అనే గ్రహానికి వెళ్ళి అక్కడ అస్సలు మరణం లేని కలాస అనే జీవిని చంపి మళ్ళీ తన గ్రహానికి వచ్చి తనేంటో నిరూపించుకుందాం అనుకుంటాడు. అక్కడ భయంకరమైన జీవులు ఉంటాయి, అన్నీ కూడా మనల్ని చంపాలని అనుకుంటాయి. అయితే వాటిని దాటుకొని ఆ కలాస అనే జీవిని చంపగలిగాడా? అలాగే అక్కడ ఒక సింథటిక్ బోర్డ్ ఎందుకు ఉంది? వాళ్ళు కూడా కలాస అనే జీవిని ఎందుకు పట్టుకోవాలనుకుంటారు? లాస్ట్కి మనోడు అనుకున్నది సాధించాడా లేదా అన్నదే కథ. ఫస్ట్ హాఫ్ ఓకే, బాగానే ఉంటుంది. ఆ కొత్త జీవులను చూపించిన విధానం, అలాగే వాటితో జరిగే యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మాత్రం మొత్తం నాన్ సెన్స్గా అనిపిస్తుంది. అక్కడ కూడా తెలుగు సినిమాలాగా ఎమోషనల్ డ్రామా పెట్టేసి లాస్ట్కి పెంట చేసేసాడు. ప్రెడేటర్స్ మూవీస్ని అందరూ ఎందుకు ఇష్టపడతారు అంటే ఒక రూత్లెస్ జాతి ఈ ప్రెడేటర్స్. సో వాళ్ళకి జాలి, దయ అలాంటివి ఉండవు. సో అలాంటి జీవులతో నార్మల్ క్యాపబిలిటీస్ ఉన్న హ్యూమన్స్ ఫైట్ చేసి గెలిస్తే అది థ్రిల్లింగ్గా ఉంటుంది. అంతేగాని ప్రెడేటర్స్ని హీరో చేయాలని వాళ్ళకంటే పవర్ఫుల్ క్రియేచర్స్ని క్రియేట్ చేసి ప్రెడేటర్తో ఫైట్ పెడితే ఏం కొత్తగా అనిపించదు. అట్లీస్ట్ నాకైతే ఏం అనిపించలేదు. లాస్ట్గా వచ్చిన ప్రే మూవీ కూడా హ్యూమన్ వర్సెస్ ప్రెడేటర్ ఉంటుంది, అందుకే బాగుంది. దానికంటే చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చిన ప్రెడేటర్స్ కూడా బాగుంటాయి, కానీ ఈ మూవీ కష్టమే. క్లైమాక్స్లో అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉన్నట్టుగా చూపించారు. నా వల్ల కాదురా బాబు. మీరు తీస్తే ప్రెడేటర్ని విలన్గా పెట్టి తీయండి, లేదంటే లైట్ తీసుకుంటే మంచిది. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీన్స్లో ఉన్న CGI హైలైట్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇది బ్యాడ్లాండ్స్ రివ్యూ. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉంటా, బై.